షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీ నామములో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. విలాప వాక్యముల గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనంలో దేవాతి దేవుడు తన ప్రవక్త ద్వారా మనకి రోజు ఒక గొప్ప పాఠమును నేర్పించబోతున్నాడు. విలాప వాక్యంలో 2వ అధ్యాయము 19వ వచనం, నీవు లేచి రేయి మొదటి జమున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగను ఆకలి గొనిన వారు మూర్ఛిల్లుచున్నారు. ఈ యొక్క మాటలో మనము చేయవలసిన పనిని పరిశుద్ధాత్ముడు ఈరోజు మనకు నేర్పిస్తున్నాడు. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధి నీ హృదయమును కుమ్మరించుము. మన యొక్క జీవితాల్లో మనం అనుకుంటున్నవి అనగా మొట్టమొదటిగా ఆయనను ఎరిగి ఉండటము, ఆయనలో బలపడటము, ఆయన కేవలము తన ఉచితమైన కృప ద్వారా ఇచ్చిన రక్షణను మనము కాపాడుకొనొచ్చు. దినదినము అనుదినము ఆత్మలో బలపడచ్చు. దేవునికి ఇంకా ఎంత కావలిస్తే అంత దగ్గర అవటము, విశ్వాస పరిమాణమును పెంచుకోవటము, ఇవన్నీ కూడా ఫండమెంటల్గా ప్రాథమికంగా మనం చేయవలసిందే. రెండవదిగా మన కుటుంబం కొరకు, మన కుటుంబంలో పిల్లల కొరకు, వారి భవిష్యత్తు కొరకు, సంఘము కొరకు, పరిచర్యల కొరకు, అనేక మంది ఇతరుల కొరకు, అనేక విషయముల కొరకు ప్రార్థన చేయటము రెండవది. ఈ రెండు విషయాలను దేవుని సన్నిధికి మనము ప్రతిరోజు కూడా తీసుకుని వెళ్ళవలసిందే. ఎలాగ తీసుకువెళ్ళాలో ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకు చూపిస్తున్నాడు. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించము. ఇంకేమి మిగలకూడదు మన హృదయంలో. ఉదయకాల సమయం నుండి రాత్రికాల సమయం వరకు మన యొక్క జీవన విధానంలో మనము మన నోటి ద్వారా కానీ, మన హృదయం ద్వారా కానీ, మన ప్రవర్తన ద్వారా ఎవరికన్నా ఇబ్బంది కలిగించి ఉండవచ్చు, ఎవరి గురించైనా చెడుగా మాట్లాడి ఉండవచ్చు, ఎవరి మీదన్నా అబద్ధ సాక్ష్యం చెప్పి ఉండవచ్చు. ఇటువంటివన్నిటి కొరకు కూడా మొట్టమొదటిగా తండ్రిని మనం క్షమాపణ అడగవలసిందే. మళ్ళీ మనము శుద్ధీకరణ చేసుకోవలసిందే. అవి చేసుకున్న తర్వాత దేవుని సన్నిధిలో మన యొక్క అవసరతల కొరకు కృతజ్ఞతాపూర్వకంగా ఆయన సన్నిధిలో మన హృదయమును కుమ్మరించినట్లయితే తండ్రి అయిన దేవుడు ఆయన ఖచ్చితంగా మన యొక్క ప్రార్థన విజ్ఞాపనములను ఆలకించి మనకి సమాధానం ఇచ్చుటకు సిద్ధముగా ఉన్నాడు. కీర్తనల గ్రంథం 62వ అధ్యాయం 8వ వచనం అంటాడు కదా, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి, దేవుడు మనకు ఆశ్రయము. ఇక్కడ కూడా ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించుడి. పూర్ణ హృదయముతో దేవుడు నా తండ్రి నా మాటలు ఉంచున్నాడు, నా ప్రార్థన ఆలకిస్తున్నాడు, నాకు సమాధానము దయచేయబోతున్నాడు అనే విశ్వాసము, నిరీక్షణ కలిగి మనం ప్రార్థన చేస్తే గనక, మన హృదయములను కుమ్మరించినట్లయితే గనక మనమేమేమి అడుగు అన్నీ కూడా తండ్రి అయిన దేవుడు కేవలము ఆయన దయను బట్టి, ప్రేమను బట్టి, జాలిని బట్టి మనకు దయచేటుకు సిద్ధముగా ఉన్నాడు. ఎల్లప్పుడూ ఆయన యందు విశ్వాసం ఉంచుడి. ఇక్కడ ఎల్లప్పుడూ అనే మాట మనం అండర్లైన్ చేసుకోవాలి. ఎందుకంటే జీవితంలో వస్తున్న అనేక ఒడిదుడుకుల వలన, అనేకమైన ఇరుకు ఇబ్బంది శోధనల వలన ఒక్కోసారి మనం తొలగిపోయే అవకాశాలు ఉంటూ ఉంటాయి. సాతాను దాన్ని ఆసరాగా చేసుకుని అబ్బా దొరికాడ్ర వీడు అని చెప్పి ఆ సమయానికి లేనిపోని ఆలోచనలన్నీ కూడా కలిగించి తండ్రి నుండి, ఆయన సన్నిధి నుండి నిన్ను దూరపరిచే ఆ యొక్క ప్రయత్నాలు చేస్తుంటాడు. కాబట్టి ఆ యొక్క విశ్వాసమును నీవు కాపాడుకొని ఉండాలంటే ఎప్పుడూ కూడా ఆయనతో అంటుకట్టబడి ఉండాలి. ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచాలి. దేవుడే మనకి ఆశ్రయము. ఆయన నమ్మిన బిడ్డని ఎన్నడూ కూడా ఆయన విడువడు, ఎడబాయడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. నేను పరిశుద్ధుడిని గనక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండవలను అని ఆయన చెప్పిన ప్రకారం మనమందరం కూడా మన హృదయములను ఆయన తట్టు కుమ్మరించి ఆయన యొక్క చిత్తమునకు తలొగ్గి ఆయన అధికారం క్రింద బ్రతికితే గనక ఆయనే మనకి అగ్ని ప్రాకారములను కావలించి ఆయన పరిశుద్ధ దూతల సమూహంతో మన జీవితాలకు కాపలా ఉంచి మనల్ని పరిశుద్ధులుగా, పవిత్రులుగా ఆయనే కాపాడుచూ ఉంటాడు. నీలో ఆ సిద్ధపాటు, నీలో ఆ యొక్క ఆసక్తి, ఆ శ్రద్ధ, దేవునితో అంటుగట్టబడి ఉండాలని సమర్పణ
అవి నీలో ఉంచి చాలు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రతి దినము కూడా నీ యొక్క వ్యక్తిగత జీవితం కొరకు, నీ కుటుంబం కొరకు, నీ యొక్క స్థితిని కొరకు, అలాగే సంఘము కొరకు, పరిచర్య కొరకు, దేశము కొరకు, అన్ని విషయాల కొరకు దేవుని సందులో హృదయపూర్వకంగా విజ్ఞాపన చేసే ఆయన సందులో మన హృదయములను కొమ్మరించి దేవుని వేలు పొందుకుందాం. ఈ మాట ద్వారా దేవుడు మనకట్టి కృపను దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడ మహోన్నతుడ మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయనా, ఇగో అనుదినము ఎల్లప్పుడూ కూడా ఇగో రేయి మొదటి జాము నీ సంధికి వచ్చి మా హృదయాలు కొమ్మరించాలని, మమ్మల్ని గురించి ప్రార్థించాలని, మీకు తెలియజేయాలని, ఆయన మీ నుండి సమాధానం పొందుకోవాలని ఈరోజు మాతో మాట్లాడారు. అందులో బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ మాటను బట్టి మేమందరము బలపడుతూ, నాయన మాకు ఇచ్చిన రక్షణను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ అనుదినము కూడా మా ఆత్మలను కాపాడుకొని దినదినము విశ్వాసంలో ఎదుగుతూ నీ సన్నిధిలో తండ్రి ప్రభువా, ఇగో నాయన నీ వారసులుగా నీ బిడ్డలకి ఇది కృపను దయచేయమని ఈ మాటలు విన్న బిడ్డలందరినీ దీవించి వారి జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చమని నజరేయుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీయ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. షలోం. అందరికీ వందనాలు. షలోం.